కేసీఆర్ 3 అక్షరాల ఈ పదం ఓ సంచలనం. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం ఆయన సొంతం అంటారు. తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయిన తరువాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అధికారానికి దూరమయ్యాక ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి కేసీఆర్ 2.0 పేరుతో జెట్ స్పీడ్ తో దూసుకు వస్తున్నారని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు తన కార్యాచరణ రూపొందించుకున్నారని చెబుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూస్తుంది. కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. అప్పటి నుంచి 1-2 సందర్భాలు మినహా కేసీఆర్ ఎక్కడా బయట కనిపించలేదు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స, అనారోగ్యంతో విశ్రాంతి కారణంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కావడంతో ఇంతకాలం కేటీఆర్, హరీష్ రావు మొత్తం రాజకీయం నడిపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. బస్తీ మే సవాల్ అంటూ తొడగొట్టారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇక లాభం లేదని కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లడం వారిద్దరి వల్ల కాదని, ఇక తానే స్వయంగా రంగంలోకి దిగక తప్పదని భావించిన గులాబీ బాస్ సమయం లేదు మిత్రమా, ఇక రణమే అంటూ పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నారట. ఇన్నాళ్లు వనవాసం అనుకోండి, అజ్ఞాతవాసం అనుకోండి, ఏదేమైనా కేసీఆర్ అటువంటి సుప్త చేతనావస్థ నుంచి బయటకు వచ్చారట. ఇకపై జనంలో ఉండేందుకు ఆయన సిద్ధమయ్యారట. కేసీఆర్ ఏం మాట్లాడినా దానికి ఒక పవర్ ఉంటుంది, దానికి ఒక ఫాలోయింగ్ ఉంటుంది. జనంపై సమ్మోహనాస్త్రం వేసినట్లవుతుంది. తెలంగాణ యాసలో చలోక్తులతో విమర్శలు చేయడంలో కేసీఆర్ దిట్ట. ఆయన మాట్లాడితే సంచలనం. ఆయన మౌనంగా ఉన్నారంటే ఓ భారీ కార్యాచరణతోనే ఉన్నారని అర్థమంటారు. ఉద్యమ సమయంలో అయినా, అధికారంలో ఉన్నప్పుడైనా కేసీఆర్ తాను రావాలనుకున్నప్పుడే వస్తారు, చెప్పాలనుకున్నప్పుడే చెప్పేవారు. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటే నాటి ప్రతిపక్ష నేతలు ఇక ఆయన పనైపోయింది, కాడి దించేశాడు అనుకునేవారు. కానీ ఆయన మౌనంగా ఉన్నప్పుడల్లా భారీ కార్యాచరణతో ప్రజల ముందుకు వచ్చేవారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చాలా సార్లు ఫామ్ హౌస్ కు పరిమితమైన రోజులున్నాయి. అయితే అధికారానికి దూరమైన తరువాత ఆ గ్యాప్ కాస్త ఎక్కువగానే తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అతడే ఓ సైన్యం, అతడే ఓ నమ్మకం. అలాంటి గులాబీ సైన్యాధిపతి సైలెంట్ గా ఉండటంతో క్యాడర్ లోటుగా ఫీల్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాలితుంటికి గాయం కావడంతో రెస్ట్ తీసుకున్నారు కేసీఆర్. గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే కృష్ణా జలాల్లో అన్యాయం జరిగిందంటూ నల్గొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓ రోజు సభకు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్ లీడర్లతో అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లో సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఎవరైనా ముఖ్య నేతలు కలవాలన్నా అక్కడికే పిలిపించుకొని మాట్లాడుతున్నారు. గులాబీ దళపతి బయటకు రాకపోవడంతో క్యాడర్ ఆందోళన చెందుతోంది. అధినేత మౌనంపై పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పై అధికార పార్టీ విమర్శలు చేస్తున్నా, బీఆర్ఎస్ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తున్నా అధినేత మాత్రం మాట మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటంతో అసలు బాస్ ఆలోచనలో ఏముందనేది పార్టీ నేతలకు అర్థం కావడం లేదట. ఆ బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించేట్లయితే కేసీఆర్ మీద జనంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయాలు పూర్తిగా మరింత వ్యతిరేకంగా మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువలన అసెంబ్లీ సమావేశాలకు హాజరై ముఖ్యమైనటువంటి అంశాల మీద గళం విప్పకపోయేట్లయితే రాజకీయంగా బీఆర్ఎస్ నష్టపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి తోడు అసెంబ్లీ సమావేశాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తాను అమలు జరుపుతున్నటువంటి కొన్ని పథకాలని రంగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆలోపుగానే మరికొన్ని పథకాలను అమలు జరుపుతూ ఉంది. ఈ కసరత్తు అంతా కూడా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు అనేది స్పష్టం. అందువలన అసెంబ్లీ సమావేశాల్లో గళం విప్పడానికి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి కావచ్చు, లేదా
కోల్పోయినటువంటి విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పేందుకు కేసీఆర్ అనివార్యంగా తిరిగి జనంలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రాకపోయేట్లయితే ఇప్పటి వరకు మీడియా వైపు నుంచి, అదేవిధంగా అధికారపక్షమైనటువంటి కాంగ్రెస్, మరొక ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ నుంచి మరింతగా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని తట్టుకునేటువంటి స్థితిలో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ లేదా ఇతర నాయకులు లేరు అన్నది స్పష్టం. ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసహనంతో ఉన్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో పాటు హైడ్రా, మూసీ ప్రక్షాళన అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడితో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఇదే సరైన సమయమని భావించిన కేసీఆర్ అస్త్రశస్త్రాలు అన్ని సిద్ధం చేసుకుని ఇక పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యారట. ఇక తాను యాక్టివ్ అయ్యానని, ప్రతిపక్ష నేతగా తానే పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకుని నడిపిస్తానని, మరో 10 ఏళ్ల పాటు తన చేతుల్లోనే కారు స్టీరింగ్ ఉంటుందనే మెసేజ్ ఇవ్వబోతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుని విజయోత్సవ సభలు కూడా నిర్వహించుకుంది. అయితే కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో రేవంత్ రెడ్డి టార్గెట్ గా పంచ్ డైలాగులతో విరుచుకుపడేందుకు గులాబీ బాస్ సిద్ధమయ్యారట. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు నేతలు స్పీడ్ పెంచి కౌంటర్లు ఇస్తున్నా కేసీఆర్ లేని లోటును మాత్రం ఆ ఇద్దరు నేతలు తీర్చలేకపోతున్నారని గులాబీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. కేసీఆర్ వస్తే గాని ఈ సమస్య తీరదని నేతలంతా ముక్త కంఠంతో కోరడంతో గులాబీ బాస్ జనంలోకి వస్తున్నారని తెలుస్తోంది. రేవంత్ సర్కార్కు ఏడాది సమయం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇప్పుడు తమ తడాకా చూపిద్దాం, సమాయత్తం కండి అని పార్టీ శ్రేణులకు మెసేజ్ పంపారట. తమ నేత కేసీఆర్ ఏడాది తర్వాత రంగంలోకి వస్తారని గతంలో బీఆర్ఎస్ నేతలు పదే చెప్పేవారు. ఏడాది గడిచిపోయింది. ముఖ్యమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఇప్పుడు కుమారుడు కేటీఆర్ మీద ఫార్ములా రేస్ కేసు నడుస్తూ ఉంది. ఈ దశలో తమ నేత అస్త్రశస్త్రాలతో తిరిగి జనంలోకి వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు మరోసారి ప్రచారాన్ని ప్రారంభించాయి. వాళ్ళేమి చెప్పినప్పటికీ లేదా చెప్పకపోయినప్పటికీ బీఆర్ఎస్ నేత జనంలోకి రావడం అనివార్యమైనటువంటి పరిస్థితులు నెట్టుకొస్తున్నాయనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఏడాది కాలంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం, అనేక పరిణామాలు జరిగినప్పటికీ ఆయన మౌనంగా ఉన్న కారణంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ప్రధానంగా ఒత్తిడి పెరుగుతూ ఉంది. మౌనం వీడాలని, రంగంలోకి రావాలనేటువంటిదే ఆ ఒత్తిడి. అందువలన అనివార్యంగా కేసీఆర్ మౌనాన్ని వీడి, ఫామ్ హౌస్ని వీడి జనంలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పార్టీ మారిన వారిని కూడా వెనక్కి తీసుకువచ్చేలా వ్యూహం రచించారట కేసీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారట. అక్కడ వారికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదట. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఎవరికి వారే అధిష్టానంగా భావించే వ్యవహారం. అందులోనూ పార్టీలో కొత్త పాత లొల్లి నడుస్తోందంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా పలు విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ నిశితంగా గమనించిన కేసీఆర్ పోయిన వారిని తిరిగి రాబట్టుకునేలా స్కెచ్ వేశారట. బీఆర్ఎస్కు తిరిగి పూర్వ వైభవం త్వరలోనే రాబోతుంది. పోయిన వారు కూడా తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారని పార్టీ నేతలకు చెప్పారు గులాబీ బాస్. నాయకులే కాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఫిట్ అవ్వలేక కారెక్కేందుకు రెడీ అయిపోయారని, రివర్స్ గేర్ వేసి తిరిగి వారందరినీ కారెక్కించుకొని రేవంత్ సర్కార్కు చెక్ పెట్టాలనే ఆలోచనతో గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారట. తాను యాక్టివ్ అయ్యానని, మళ్లీ జనాల్లోకి వస్తున్నానని సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పకనే చెబుతున్నారట.
ఆ మధ్య స్వయంగా కారు నడుపుతూ మళ్లీ స్టీరింగ్ పట్టుకున్నానని మెసేజ్ పంపారు. ఈ మధ్య మనవడితో చెట్టు నాటించిన వీడియో షేర్ చేసి ఇక వస్తున్నా అని చెప్పాడంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ 2.0 రీ ఎంట్రీ ఎలా ఉండబోతుంది. అసలు కేసీఆర్ మళ్లీ జనాల్లోకి వచ్చి పంచ్ డైలాగులతో తన పవర్ ఏంటో చూపిస్తారా, లేదా ఆయన మళ్లీ వస్తున్నారనేది ప్రచారంగానే మిగిలిపోతుందా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.